ఎక్కడో వాడు జ్వరంతో బాధపడుతున్నాడు, ఎక్కడో మంచం మీద ఉన్నాడు, ఎక్కడో దాదాపు బొల్లారం అనుకుందాం, వారి బొల్లారం బండ పెట్టి ఇంటికి వచ్చాడు. ఆయన రోజు బొల్లారం ఉన్నాడు, మంచిని ఇక్కడ యేసుప్రభుకి అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా మా ఇంటికి రావద్దయ్యా. నేను కూర్చోమంటే కూర్చుంటాడయ్యా, ఒకళ్ళు ఇవ్వమంటే లేస్తాడయ్యా, ఒకటి పడుకోమంటే పడుకుంటాడయ్యా, ఒకటి పరిగెత్తమంటే పరిగెత్తుతాడయ్యా, ఒరే అక్కడ పోరంటే పోతాడయ్యా. నాకే ఇంత అధికారం అంటే పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన నీకెంత పవర్ ఉండాలి. నువ్వు మాట మాత్రము సెలవిమన్నాడు. చప్పలు పెట్టు, మాట మాత్రం సెలవిమన్నాడు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఓ నీ దాసుడు స్వస్థపరుస్తాడు, వెళ్ళమన్నాడు. ఒకటే మాట, వెళ్ళమనంగానే వీడు వచ్చాడు. దశదికి వచ్చేటానికి చచ్చిపోతున్న వాడు లేచి తన బట్టలు తాను ఉత్తుకుంటున్నాడంట. స్వస్థత కలిగింది. హల్లెలూయా. మరి మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే అమెరికాలో స్వస్థత అవుతాడు ఆవిడ. మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే బొల్లారులో స్వస్థత అవుతాడు ఆవిడ. నీ ప్రార్థనకు పవర్ ఉంది, నీ మాటలో శక్తి ఉంది. నీ యొక్క శరీరంలో దేవుడు యొక్క పవర్ పెట్టిన శక్తి, దాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎక్కడ సద్వినియోగం చేసుకుంటే జగడాలకు దానికి దీనికి సద్వినియోగం చేసుకుంటున్నాను. శతాధిపతి మాట మాత్రమే మన్నా, మాట ఇచ్చాడేసయ్యా, వాడు స్వస్థత పడిపోయాడు. ఈ రూపాంతర ప్రార్థనలో కూడా మనం ఇక్కడ ప్రార్థన చేసామంటే బెంగళూరులో వారు స్వస్థత కలుగుతారు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే కర్ణాటక కానీ తమిళనాడు కానీ అమెరికా కానీ ఎక్కడికి దేశాల కోసం ప్రార్థన చేసామో అక్కడెక్కడ వారి ప్రజల మీద పడుతున్న ప్రతి సమస్య యేసయ్య పట్టి వేస్తాడు. అదే పవర్ఫుల్ ప్రార్థన. జీవితంలో ప్రార్థన చేద్దాం, ప్రభువుని కనపరుస్తాం, ప్రభువుని మహిమపరుస్తాం. కాబట్టి మన ప్రార్థనకు పవర్ ఉందని తెలుసుకోండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ వండర్ఫుల్గా అనేక దేశాల కోసం, రాష్ట్రాల కోసం ప్రార్థన చేశాం. కాబట్టి ఇంకొక ఆమె కూడా ఉంది బయటలో. ఆమె పేరు ఎస్తేర్. ఏమైనా లెక్క పెట్టుకుంటావా? వద్దయ్యా. ఏమైనా ఎవరు కట్ చేసుకుంటావా? వద్దయ్యా. ఏమైనా లిఫ్ట్ పెట్టుకుంటావా? వద్దయ్యా. ఏమైనా చూస్తున్నావుతావా? వద్దయ్యా. ఏమైనా మలతం ముట్టి పెట్టుకుంటావా? మలతం ముట్టి అంటే మా కుమారికి తెలుసు అనమాట. తెలుసా కుమార్? మలతం ముట్టి తెలుసా? మలతం ముట్టి పెట్టుకుంటావా? వద్దయ్యా. ఏమైనా సేల్ఫీ కోపం పెట్టు? వద్దయ్యా. టమాటా పెట్టుకుంటా? వద్దయ్యా. కిరణి వద్దయ్యా. ఏం పెట్టుకుంటావా? ఏమి పెట్టుకున్నా నేచురల్ బాడీ కావాలి. నాకేం వద్దయ్యా, మేకప్ వద్దయ్యా, నాకేం వద్దయ్యా. నీకేం వద్దు కాకపోతే రాజు నేను పెళ్లి చేసుకునే పర్వాలేదయ్యా. ఉపవాస ప్రార్థనలో కూర్చొని ఎస్తేర్. ఉపవాస ప్రార్థనలో కూర్చొని లోకానికి వచ్చిన సంబంధాలు, లోకానికి వచ్చిన భోగాలు, లోకానికి మేకప్, లోకానికి వచ్చిన అన్నిటికులు బ్రో అవన్నీ ఏది వద్దన్నది ఒకటి. ఆత్మ ఓపెన్ చేసింది, ఒక ఆయనతో మొర్ర పెడుతుంది. ఆయన పేరు నజరుడైన యేసుతో మొర్ర పెడుతుంది. అయ్యా నా పరిస్థితి ఏమిటి? తల్లి తండ్రి లేని ఒక అనాథ ఇస్తే నక్షత్రం. ఆమె జీవితం వెలిగిపోయింది. లోక మేకపులు కాదు, లోక భోగుల కాదు, ఆత్మీయ జీవితములు వెలిగిపోయింది. ఏం చేసిందంటే ప్రార్థనలో ఆ దేశానికి ఒక రాణిని చేసింది. దేవుని ఆమె ప్రార్థన ఒక దేశానికి రాణిగా చేసింది. మనం రాజులు రాణులు కాకపోయినా పర్వాలేదు. మనతోటి ఉన్న క్రైస్తవులు ఇబ్బందులు ఉన్నట్టయితే వారు రక్షణలోనికి రావాలని ప్రార్థన చేద్దాం, దేవుని కనపరుస్తాం, దేవుని మహిమపరుస్తాం. ప్రార్థన జీవింపచేస్తుంది, ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన ఆశ్రయిస్తుంది. ప్రార్థన మనము చచ్చిపోయినా కూడా తిరిగి దేవుని దగ్గరికి చేరుస్తుంది. అదే ప్రార్థన. ఆ ప్రార్థనతో జీవితం ప్రభుని కనపరుస్తాం, ప్రభుని మహిమపరుస్తాం. ఎట్టి మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. సమీపిస్తే దేవుని అందరూ కూడా ప్రసంగం చేస్తారంట. అనుభవం దేవుని ఆత్మ అంతా ఇక్కడ బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఇంకో దైవజనులు ఉన్నారు, అసలు మోహన్ గారు. ఆయన కూడా ప్రార్థన గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. మన మధ్యలో ఈరోజు వర్తమానం అందించే సేవకులు వస్తున్నారు కాబట్టి ఆ లోపల ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు 2 దైవజనులు అనుభూతి చెప్పారు. ఇంకో దైవజనులు మన మధ్యలో నిలబడిపోతున్నారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం. వారితో దేవుడు వారిలో నుంచి మనకు మాట్లాడుతున్నారు.